హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదరాస్ క్రియేటివ్ వరల్డ్. మీకు ఎప్పుడైనా ఏదైనా కర్రీస్ మిగిలితే దాన్ని ఏదైనా వేస్ట్ చేయకుండా ఏదో ఒక విధంగా పిల్లలు తినేటట్టుగా స్నాక్స్ చేయాలని అనుకుంటే ఆలోచన వస్తే కనుక ఇలా చేసి చూడండి. మిక్స్డ్ వెజ్ కర్రీ మనం తయారు చేస్తాం కదా, వీక్లీ వన్స్ కంపల్సరీ మా ఇంట్లో మిక్స్డ్ వెజ్ కర్రీ ఉంటుందండి. ఇప్పుడు గ్రీన్ పీస్ సీజన్ కాబట్టి నేను గ్రీన్ పీస్, క్యాబేజీ అలాగే క్యారెట్ తురుము వేసి ఇది నేను చేశాను. ఇది కొద్దిగా మిగిలింది, సో నేను దాన్ని ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి పరోటా లాగా చేసి ఇచ్చానండి. ఇక్కడ నేను గోధుమ పిండిని మాత్రమే వాడాను. గోధుమ పిండిని ఆయిల్ కానీ ఏమీ వేయకుండా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకొని ఉంచుకోవాలండి, కలిపి పెట్టుకొని. అంతేనండి. ఇది స్టఫ్ చేసుకుంటూ ఇలా కనుక చేసామంటే కొంచెం గ్రీన్ పీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఒత్తడం కష్టమైందండి. అవి తడుతూ ఉన్నాయన్నమాట మధ్య మధ్యలో. కొన్నిసార్లు ఏమో నేను తీసి వేసాను, కొన్నిసార్లు ఏమో అలాగే ఉంచాను అన్నట్టు. మధ్యలో అలా ఉంటే పిల్లలకి మంచి క్రంచీ టేస్ట్ వస్తుంది, ఎందుకు తీసేయాలని చెప్పేసి అలా చేశాను. కాకపోతే ఏంటంటే ఏది ఫెయిల్ అవ్వలేదండి, బ్రేక్ అవ్వలేదు. అన్ని పరోటాస్ కరెక్ట్గా వచ్చేసాయి. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. నేను అలాగే చేశాను, నో ప్రాబ్లం. కాకపోతే మీరు ఒకవేళ మైదా యూస్ చేశారనుకుంటే అసలు ఈ మాత్రం కూడా బయటికి రాకుండా వస్తుందన్నమాట. కానీ నేను మైదా ఇష్టపడను. సాధారణంగా నేను ఎక్కువ గోధుమ పిండిని యూస్ చేస్తాను. ఒకవేళ మీకు చేయాలనిపిస్తే మీరు మైదా యూస్ చేసుకోవచ్చు. ఒకటేమో మనం పిండిని ఇలా రౌండ్గా ఒకటే చేత్తో ఇలా ఒత్తుతూ చేసుకోవచ్చండి. ఒకటేమో డైరెక్ట్ చపాతీలాగా చేసేసి దాంట్లో స్టఫ్ పెట్టుకోవచ్చు. ఒకటేమో ఇలా గోల్గా చేసేసి చేసుకోవచ్చు. రెండు విధాలా చేసుకోవచ్చు. పరోటా కరెక్ట్గా వస్తాయండి. ఒక హాఫ్ అన్ అవర్ నానింది అనుకోండి, సాఫ్ట్గా వచ్చాయి అనమాట. ఫస్ట్ చేసిన మాత్రం కొంచెం క్రిస్పీగా వచ్చాయి అనమాట, ఫస్ట్ 2. నేను తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మళ్ళీ చేసి చూసాను, ఒక్కటి కూడా బ్రేక్ అవ్వలేదండి. బయటికి కర్రీ ఏమీ రాలేదు. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చాయో. మీకు ఎప్పుడన్నా ఒకవేళ కర్రీ కనుక ఇలా మిగిలిందంటే దాన్ని ఏం వేస్ట్ చేయొద్దు. అంటే ఇప్పుడు మిక్స్డ్ వెజ్ కర్రీ అనే కాదు, ఏ కర్రీ అయినా దీన్ని ఇలా పరోటా లాగా చేసి ఇవ్వండి. చపాతీ చేసి ఇచ్చామంటే వాళ్ళు అసలు తినరు. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా పెరుగు తీసుకొని కొంచెం చిలికి పెట్టుకోవాలండి, మెత్తగా సాఫ్ట్గా అవుతుంది కదా. అప్పుడు ఉప్పు, కొత్తిమీర, కారము అలాగే చిటికెడు చాట్ మసాలా వేసి వాళ్ళకి ఇవ్వండి. హ్యాపీగా తినేస్తారండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీ కామెంట్స్ మాత్రం తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. ఇక్కడ కర్రీలో ఉన్న కారమేనండి, కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు కారం అడ్జస్ట్మెంట్ ఇంకేమన్నా కావాలి అనుకుంటే ఇక్కడ మనం స్టఫింగ్లోనే కారం యాడ్ చేసుకోవచ్చండి. ఇదైతే మాకు కరెక్ట్గా సరిపోయింది.